వెంకన్నకు క్షమాపణ చెప్పాలి. ఎవరు చెప్పాలి? తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది కొవ్వన్న వ్యక్తి చెప్పాలి క్షమాపణ. ముఖ్యమంత్రి నువ్వు చెప్పాలి క్షమాపణ. సిగ్గు శరం కొంచెమన్నా ఉంటే క్షమాపణ చెప్పాలి. తిరుమల లడ్డులో జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఆవు నూనె, చేప నూనె, బాత్రూంలో యాసిడ్లు అని చెప్పి మనిషి పుట్టక పుట్టినవాడు ఎవడు మాట్లాడిన మాటలు మాట్లాడావు. నువ్వు, నీ క్యాబినెట్, నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి గుండు కొట్టించుకోవాలి వెళ్ళి తిరుమలకి. తిరుమల వెంకటేశ్వర స్వామికి పొర్లు దండాలు పెట్టుకుంటా మెట్లెక్కి గుండు కొట్టించుకున్నా మీరు చేసినటువంటి పాపం బాదు. మామూలు పాపం మీరు చేశారా? మహా అపచారం చేశారు మీరు. 140 కోట్ల హిందువుల రోడ్డు మీదకి లాగారు మీరు. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని నడి రోడ్డు మీద పెట్టారు మీరు తీసుకొని వచ్చి. క్షమాపణ చెప్పడం మీ పాపం బాదు. అటువంటి పాపం మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినా కూడా హిందూ మతాన్ని పరిరక్షించేటటువంటి ఒక ధర్మ పరిరక్షకుడిగా ఆయన తప్పయ్యా, ఇలాంటి ఎప్పుడు కలవదు, కల్తీ అనేది జరగదు, అది పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం, అక్కడ లడ్డుకు ఒక విధమైనటువంటి చరిత్ర ఉంది, 310 సంవత్సరాలు కలిగినటువంటి ఆ చరిత్ర కలిగినటువంటి లడ్డు మీద దయచేసి ఇలాంటి అబండాలు వేయొద్దు అని చెప్పి ఆయన మొత్తుకున్నాడే, ఆయన వేడుకున్నాడే, ఆయన క్షమాపణ కోరుతున్నారా మీరు? కల్తీ నెయ్యిని వాడి సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు ఎలా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిబిఐ వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం క్లియర్గా ఏఆర్ డైరీ ద్వారా రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లని జూలై 6, జూలై 12న రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లని మళ్ళీ ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈవో శ్యామలరావు ఉండగా ఆ నెయ్యిని వైష్ణవి డైరీ ద్వారా తీసుకొని వచ్చి, అంటే వైష్ణవి డైరీ అలియా సంగం డైరీ ద్వారా తీసుకొని వచ్చి వాడారు అనేది సిబిఐ సిట్ చెప్పిన తర్వాత మళ్ళీ శ్రీవారికి క్షమాపణ ఎవరు చెప్పాలి? ఈవో శ్యామలరావు నుంచి నీ ప్రభుత్వం మొత్తం క్షమాపణ చెప్పాలి. మీరు తలనీలాలు ఇవ్వాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇచ్చి 140 కోట్ల హిందువులని క్షమాపణ కోరాలి మీరు. జగన్ గారు ఎందుకు కోరుతారు క్షమాపణ? జగన్ గారు ఏ తప్పు చేయలేదు కదా. తప్పు చేసిన వాడు, ఏదైతే తప్పును ఇంకా మాట్లాడుతున్నవాడు కదా క్షమాపణ చెప్పాలి. భయం కానీ, భక్తి కానీ, పాపభీతి కానీ లేకుండా రోజు రోజుకి పాపాలు చేస్తున్నటువంటి మీ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు కదా క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు, కొత్త అబద్ధాలని ఏదైతే చెప్పడం, కళ్ళార్పకుండా చెప్పడం చంద్రబాబు నాయుడు గారు స్పెషాలిటీ. ఆ చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి అబద్ధాలని చూసి చదవటం పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. అసెంబ్లీ సాక్షిగా పక్తు అబద్ధాలు. శ్రీవారికి క్షమాపణ కోరండి. మీకు అప్పుడైనా కనీసం బతికి బట్టగట్టుగలుగుతారు. శ్రీవారితో పెట్టుకున్నారు, వెంకటేశ్వర స్వామితో ఆటలాడావు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఆటలాడుతానే ఉన్నావు. దీనికి తగిన ప్రాయశ్చిత్తం అతి త్వరలోనే ఈ ప్రభుత్వంలోనే మీరు అనుభవించక తప్పదన్న విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ మతం గురించి ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడలేదు. 140 కోట్ల హిందువుల మనోభావాలను గాయపరిచింది మీరు. అలా చేయొద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడొద్దన్నాడు, క్షమాపణ చెప్పాలా? మాట్లాడి రోజు రోజుకి బాత్రూంలో యాసిడ్ అనేది దిగజారిపోయి మనిషి పుట్టక పుట్టినాడు మాట్లాడిన మీరు క్షమాపణ చెప్పాలా? ప్రజలు కూడా ఆలోచించమని చెబుతున్నా. వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పినా మీరు చేసిన పాపం పోదు. మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ, అలిపిరి నుంచి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని ఏదైతే గొడ్డు భాష మాట్లాడారో వాళ్ళందరూ బొట్టుకి మెట్టుకి బొట్టు పెట్టుకొని, అలిపిరిలో ప్రతి నుంచి తిరుమల కొండ ఎక్కేదాకా ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకొని మీరు వెళ్ళి పైకి వెళ్ళి తలనీలాలు ఇస్తే మీరు చేసిన పాపంలో కనీసం ఒక 1% అన్న పోయింది. తక్షణం అది వెళ్ళి చేయండి. ఇంకా రోజు రోజుకి అబద్ధాలని చెప్పి
ఇంకా హిందూ మత ప్రతిష్టని దిగజార్చొద్దని చెప్పి ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం.